పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. సంపూర్ణులగుటకు సాగిపోదాము. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము. సంపూర్ణులు అనగా పరిపూర్ణత కలిగిన వారు అని అర్థం. ఈ లోకంలో ఒక బిడ్డకు జన్మనివ్వాలి అంటే తన యొక్క నెలలు సంపూర్తి అవ్వాలని ప్రతి తల్లి ఆలోచన చేస్తుంది. ఎప్పుడైతే నెలలు సంపూర్తి అవుతాయో అప్పుడే బిడ్డ సంపూర్ణమైనటువంటి ఎదుగుదల కలిగినటువంటి వాడుగా ఈ లోకంలోనికి వస్తాడు. అటువంటి బిడ్డను చూసి తల్లి సంతోషపడుతుంది. ఒకవేళ నెలలు నిండకుండానే పుట్టినట్లయితే బిడ్డలో ఏదో ఒక లోపము అనేది ఆ తల్లి గమనిస్తుంది. తద్వారా తన యొక్క జీవితం అంతా కూడా ఆ బిడ్డను గురించి బాధపడుతూనే ఉంటుంది. కాబట్టి సంపూర్ణులు అవ్వాలి అంటే అన్ని అవయవాలు కూడా పరిపూర్ణంగా అభివృద్ధి చెందినప్పుడే సంపూర్తి అయినటువంటి వారుగా మనం చెప్పవచ్చు. అలాగే క్రైస్తవ విశ్వాసి కూడా సంపూర్ణులుగా ఉండాలి అని ప్రభు ఆశపడుతున్నాడు. అనగా క్రైస్తవ విశ్వాసి తన యొక్క విశ్వాస జీవితంలో అన్ని విషయాల్లో కూడా ప్రభువుని తెలుసుకున్నటువంటి వాడిగా, రుచి చూచినటువంటి వాడిగా సంపూర్ణమైనటువంటి స్థితిలో ఉండాలి అని ప్రభు ఆశపడుతున్నాడు. అందుకనే ఈ యొక్క పై వచనాలు కనుక మనం చూసినట్లయితే, కాబట్టి మీరు సంపూర్ణులుగా ఉండాలి అని అంటే మీలో ఉన్నటువంటి ఆ నిర్జీవమైనటువంటి క్రియలు మీరు వదిలేయాలి అని అంటాడు. అంటే పనికిరానటువంటి మీ యొక్క ప్రాచీన స్వభావం ఏదైతే ఉందో, మోసకరమైనటువంటి స్వభావము ఏదైతే ఉందో అన్నిటిని కూడా మీరు వదులుకొని మీరు నూతనమైనటువంటి వ్యక్తిగా, అంటే మారు మనసు పొందినటువంటి వ్యక్తిగా ఉండాలి అని అంటాడు. రెండవదిగా చూసినట్లయితే మీరు మూల పాఠాలనే పట్టుకుని వేలాడేవారుగా ఉండబాకండి అని అంటాడు. అనగా క్రీస్తు యొక్క బాప్తీసాన్ని గురించి కానివ్వండి, లేదంటే ఆయన మరణమును, ఆయన పునరుద్ధానమును, వీటి విషయంలోనే మీరు దేవుని యొక్క వాక్యాన్ని విని సంతోషించేవారు కాదు, కానీ దేవుని గురించినటువంటి సంపూర్ణమైనటువంటి మీరు జ్ఞానము మీరు పొందాలి అని అంటాడు. అందుకనే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, మనమందరము కూడా విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చినటువంటి జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత కలవారమై ఉండాలి అని అంటాడు. అవును ప్రియులారా, ప్రతిసారి కూడా మూల పాఠాలనే మనం నేర్చుకునే వారిగా కాదు, కానీ క్రీస్తుని గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము పొందేటువంటి వారిగా మనం ఉండాలంటాడు. అంతేకాకుండా సంపూర్తిగా ఆయన మీద ఆధారపడేటువంటి వారిగా ఉండాలి అని అంటాడు. ఎప్పుడైతే క్రీస్తుని గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందుకుంటామో అప్పుడు మనం సమస్తము కూడా క్రీస్తు మీద ఆధారపడి ఉంటామే, కానీ ఈ లోకము పట్ల, లోక విషయాల పట్ల మనం ఆధారపడం. కాబట్టి ఇక్కడ మనము మొట్టమొదటిగా పొందుకోవాల్సింది క్రీస్తుని గురించినటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానం పొందుకోవాలి. అనగా ఆయన ఏ విధమైనటువంటి మహిమ కలిగి ఉన్నాడో, ఆ మహిమను ఏ విధంగా వదులుకున్నాడో, ఎవరి కొరకైతే వదులుకున్నాడో, వదులుకొని ఈ లోకానికి వచ్చి ఆయన చేసినటువంటి ఆ కార్యమేంటో, అలాగే ఆయన మన పట్ల చేసినటువంటి ఆ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచి నాలో స్థిరంగా నిలిచి నన్ను హత్తుకొని ఉంటారో, ప్రతి పాపము కూడా విడిచిపెట్టి నా కొరకు పరిశుద్ధంగా జీవిస్తారో వారందరినీ కూడా నేను నిత్య రాజ్యానికి నేను తీసుకెళ్తానని వాగ్దానం ఏదైతే ఉందో, ఈ అన్నిటి గురించినటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. క్రీస్తు పట్ల ఎప్పుడైతే సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగి ఉంటామో అప్పుడు క్రీస్తుని సంపూర్ణంగా మనం విశ్వసిస్తాం. క్రీస్తుని మనం విశ్వసిస్తామో ఆయనలో ఏకత్వాన్ని పొందడానికి, ఆయనలో మనం పరిపూర్ణులుగా మారడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకనే పౌలు జీవితాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు క్రీస్తుని గురించి విన్నాడు, కానీ ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి పట్టుదల కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించినటువంటి స్థితిలో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే క్రీస్తు అతనికి దర్శనమయ్యాడో, క్రీస్తుని గురించినటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానంలోనికి వెళ్ళాడు. ఎప్పుడైతే ఆ జ్ఞానంలోనికి వెళ్ళాడో పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. ఆధారపడడం నేర్చుకోవటమే కాదు, కానీ దాని ప్రకారం జీవించాడు. ఎటువంటి జీవితం జీవించాడంటే, ఇదిగో నేను జీవించువాడను నేను కాదు, కానీ క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అని గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వగలిగాడు ప్రియులారా. అందుకే అదే పరిపూర్ణమైనటువంటి జీవితం. అంతేకాదు కానీ తన యొక్క ప్రాణము పోయినా క్రీస్తు కొరకు పర్వాలేదు అని అనుకునేటువంటి పరిపూర్ణతలోకి వెళ్ళాడు. తన మీద తను ఆధారపడలేదు, కానీ సంపూర్తిగా క్రీస్తు మీద ఆధారపడ్డాడు. క్రీస్తే నా జీవితం అనుకున్నాడు, క్రీస్తే సర్వస్వం అనుకున్నాడు. తనకు కలిగినటువంటి ప్రతి ఆధిక్యత నుంచి కూడా తప్పుకున్నాడు క్రీస్తు కొరకు. తన యొక్క జీవితం అంతా కూడా ఎన్ని శ్రమలు పడినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా దేవుని గురించినటువంటి జ్ఞానం పొందుకున్నాడు. కాబట్టి అవన్నీ తనకు చులకనగా భావించుకున్నాడు. క్రీస్తు కొరకు సాక్షిగా మారాడు. క్రీస్తు కొరకు హతసాక్షిగా జీవించాడు పిల్లరా. అదే పరిపూర్ణమైనటువంటి జీవితం. అందుకనే క్రైస్తవ విశ్వాసి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సంపూర్తిలోకి, పరిపూర్ణత కలిగినటువంటి వ్యక్తిగా మార్చబడాలి అని ప్రభు ఆశపడుతున్నాడు. కాబట్టి మనం కూడా మన యొక్క విశ్వాసము కలిగి ఉన్నామని చెప్పడం కాదు, కానీ క్రీస్తుని గురించినటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందుకుందాము. ఆ జ్ఞానమే మనలో విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఆ విశ్వాసము ద్వారా మన జీవితాన్ని పరిపూర్ణమైనటువంటి వారిగా మనం రూపొందించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, పరిపూర్ణుడు కానివాడు నావాడు కాదన్నావు నాయన.
కాబట్టి మేము విశ్వాసంలోను మీ గురించినటువంటి నేను ఆ జ్ఞానం విషయంలో పరిపూర్ణత పొంది మీ మీద సంపూర్తిగా మేము ఆధారపడేవారుగా మమ్మల్ని సిద్ధపరచమని, తద్వారానైనా మీరు ఇచ్చేటువంటి నిత్యరాజ్యాన్ని మేము పొందుకునే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.